వాక్యంలోకి వెళ్ళే ముందు, ఈరోజు ఆదివారం చర్చ్‌కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఏంటంటే, ఈరోజు వాక్య పాఠాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 1-6 అలాగే లూకా సువార్త 14, 1-12 ఈ రకంగా ఉంటాయి. అయితే అవి కంప్లీట్‌గా చదివిన తర్వాత మనకేమర్థం అవుతదంటే, ఒకటి తగ్గింపుతో ఉండి సంఘం యొక్క ఐక్యత మేరకు మనకి అర్థమవుతుందనమాట. ఈరోజు ఎవరి చర్చ్‌లో ఏ విధమైన ప్రసంగాలు, ఏ విధమైన విషయాలు తెలిసాయో తెలీదు కానీ, దీనిని గూర్చి నేను విభిన్నమైన విషయాలు చర్చించే ప్రయత్నం చేస్తాను. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక కోణం మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇది మేబీ నా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు, లేదంటే ఇంకేమన్నా అయ్యుండొచ్చు. సో, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది యవ్వనస్తులకుని, పెద్దవాళ్ళకిని అందరికీ అర్థమయ్యేటట్టు లేదంటే సరిపోయేటట్టుగా ఉండుండొచ్చు. ఐ డోంట్ నో మచ్. ఇట్ ఫీల్స్ యువర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ ఏంటంటే, ఒక ఆఫ్రికన్ దేశంలో సెయింట్ జోసెఫీన్ అనే ఒక చర్చ్ ఉండేదంట. ఆఫ్రికా దేశంలో సెయింట్ జోసెఫీన్ అనే ఒక చర్చ్ ఉంటే, అక్కడ ఏం జరిగేదంటే అది ఒక గొప్ప సంఘంగా స్థాపించబడి దేవునికి ఎంతో ప్రేమ కలిగిన సంఘం కింద అందులో పెరిగి ఎంతో మంది వచ్చేవారు. ఎంతో మంచిగా ఆ పిల్లలు సండే స్కూల్‌కి వెళ్ళడం గానీ, లేదంటే యవ్వనస్తులు ఆరాధించడం గానీ, పెద్దవాళ్ళు సువార్త సేవ చేయడంలో గానీ, ఆరాధన క్రమంలో గానీ, వాక్య విషయంలో కానీ ఒక వెలుగు వెలిగిన చర్చ్‌గా, అలాగే ఎంతో గొప్ప గొప్ప స్టార్ట్ ఉండి ఫలించిన ఆ ఏరియాకి, ఆ దేశానికి ఆ ప్రాంతంలో ఒక గొప్ప సంఘముగా ఉండేదంట ఈ చర్చ్. అయితే రాను రాను ఈ కాలం గడుచుతున్నప్పటికిని లేదంటే ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త ట్రెండ్స్ మనం చూస్తున్న సొసైటీలో ఎన్నో మార్పులు, చేర్పులు జరిగిన తర్వాత ఏమైందంటే, ఈ చర్చ్‌లో చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయంట. అంటే మనుషుల్లో ఒక ప్రేమ తగ్గిపోవడం, దేవుడంటే భయం తగ్గిపోవడం, ఇంకా చాలా అన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం, లేదంటే నువ్వా, నేనా అన్నట్టుగా గొడవల మధ్య పడడం. ఇంకా ఏమైందంటే దేవుని ఆరాధన క్రమంలో లేదంటే మంచి పనిని చేసే ఈ క్రమంలో వాళ్ళు నెమ్మదిగా వాళ్ళకున్న ఒక పూర్వ వైభవాన్ని కోల్పోవడం స్టార్ట్ చేశారంట. అయితే ఇక్కడి వరకు బానే ఉంది. మనం ఈ సెయింట్ జోసెఫిన్ స్టోరీని మనం అర్థం చేసుకునే ముందు, ఒక గుంపైతే దేవునికి అసలు భయమే లేదు. దేవుడంటే భయమే లేదు, భక్తి లేదు. దేవుని పని ఈ విధంగా చెయ్యాలి అన్న ఆశ గాని, ఏది గాని ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. సరే, అయితే ఇంకొక గుంపు కూడా ఉంది. ఇటువంటి అపవిత్రంలో చేరక వారి పిల్లల్ని, వాళ్ళని విశ్వాస జీవితంలో పెంచుతున్న కొంతమంది గుంపు కూడా ఉన్నారు. అంటే కొంతమంది పిల్లలు ఇదే సంఘానికి సంబంధించిన వాళ్ళు ఎటువంటి చెడు కార్యములకి జరగకుండా, లోనవ్వకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే బాగానే ఉంది. ఒక రోజంతా ఒక ఫీల్డ్ ట్రిప్‌కి వెళ్తున్నప్పుడు ఏమైందంటే, ఈ మంచి గుంపు ఏదైతే ఈ మంచి గుంపు ఉందో వీళ్ళందరూ ఒక బస్‌లో ఫీల్డ్ ట్రిప్‌కెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయారంట. అన్‌ఫార్చునేట్‌లీ. యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కళ్ళు తెరిసి చూసినప్పటికి పరలోక రాజ్యం గేట్ దగ్గర ఉన్నారంట. అయితే పరలోక రాజ్యం గేట్ దగ్గర ఉన్నప్పుడు దేవదూత సరే గేట్స్ ఓపెన్ చేసి వెళ్ళండి అంటే వాళ్ళు నిరాకరించారంట. ఎందుకు నిరాకరించారంటే, ఇంత జీవితం కష్టపడి మా భక్తినంతా మేము చాలా ఎన్నో ఈ లోకంలో జరుగుతున్న అన్ని అన్యాయాలకి, విభిన్నమైన వాటిలకి అన్నిట్లికి కూడా చాలా భిన్నంగా ఉండి మా భక్తిని కాపాడుకున్నాం గదా! మేము యేసయ్యని చూడాలి, అర్జెంట్‌గా మాకు యేసయ్యని చూపించండి అని గొడవ చేశారంట. అయితే సరే అని జెప్పి ఆ దేవదూతలు ఎంత చెప్తున్నా వినట్లేదని జెప్పి చివరికి యేసయ్య ఆయన సింహాసనం దిగి వీళ్ళని వెల్కమ్ చేయడానికి వచ్చారంట. వచ్చిన తర్వాత యేసయ్య నీకు స్తోత్రం కలుగును గాక అని జెప్పి మోకాళ్ళ మీద పడితే, సరే వచ్చి లోపలికి రండి అన్నారంట. అదేంటి యేసయ్య, మేమింత కష్టపడొచ్చి నీ పిల్లలం మేము ఇంతవరకు వస్తే లోపలికి రండి అని అంటారేంటి? ఏమైంది అని అడిగితే, మీరు మీ భక్తిని బాగానే కాపాడుకున్నారు. అంతా బానే ఉంది. మీ పిల్లలు మట్టుకు, మీ విశ్వాసం బానే కాపాడుకున్నారులే. ఇట్స్ ఓకే అన్నారు. అదేంటి యేసయ్య అలా చెప్తారు? నీరసంగా, నిరాశగా చెప్తారేంటి? వాట్స్ ద ప్రాబ్లమ్? అసలు ప్రాబ్లమ్ ఏంటి? మేం చేయడం ఏంటి? మా పిల్లల్ని, మా భక్తిని కాపాడింది మీరే కదా! మీరే ఆశీర్వదించారు. మీరే జ్ఞానం ఇచ్చారు. మీ స అంతా మీరే చేశారు కదా! ఇంకా మీ సంఘం కోసమయితే మేము ఎన్నో ప్రార్థనలు చేశాం కదా! వాళ్ళని మార్చమని. ఇంక ప్రాబ్లమ్ ఏమొచ్చింది యేసయ్య అని అడిగారంట. అయితే ఇక్కడి వరకు బానే ఉంది. కట్ చేస్తే, మనం ఇక్కడ ఆపేస్తే, పోయినసారి నేను గ్లోరియా చర్చ్‌కి నేను యూత్ సండే కోసం వెళ్ళడం అనేది జరిగింది. నిజానికి ప్రతి సంవత్సరానికి వెళ్ళేటట్టుగా నిజానికి ఆ ప్రాంతానికి నేను చాలా దూరంగా ఉంటాను. రాజమండ్రికి నేను 4 ఇయర్స్ బ్యాక్ ఎడ్యుకేషన్ నిమిత్తము నేను అక్కడి నుంచి దూరం అయినప్పుడు చాలా రేర్‌గా విజిట్ చేసేవాడిననమాట. ఇయర్‌లో ఒక 2, 3 టైమ్స్ మాత్రమే విజిట్ చేసేవాడిని. తర్వాత ఇంజినీరింగ్‌కొచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా విజిట్ చేస్తున్నాను. అయితే
ప్రతి సంవత్సరం కన్నా ఆ టైంలో విజిట్ చేయడానికి చాలా కష్టమైంది. పరిస్థితులు కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఆ టైంలోనే నేను సిక్ అయ్యాను. ఇంకా చాలా విధాలుగా కావచ్చు, అక్కడ అకామిడేషన్ కావచ్చు, ఎన్నో విషయాల్లో నాకు చాలా కష్టమైందనమాట. అయినప్పటికిని సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక స్కిట్ అంటూ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. టాపిక్‌కి సంబంధించిన ఒక స్కిట్ ప్లాన్ చేద్దామని చాలా స్ నైట్స్ కూర్చొని ఒక స్క్రిప్ట్ అనేది రెడీ చేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక చూస్తే వాళ్ళొక ప్రాపర్ ప్రాక్టీస్‌కొచ్చిందే 1 డే బిఫోర్. అది కూడా పొద్దున్నుంచి చెప్పుకుంటే వాళ్ళొచ్చింది మధ్యాహ్నం 1:30కి. అది కూడా ఒకళ్ళొస్తే ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడ పరిస్థితి చూస్తుంటే ఏం బాలేదనమాట. నేనైతే అప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమీ తినలేదు. మార్నింగ్ అనగా స్టార్ట్ అయ్యాను జర్నీ. జర్నీ అంతా స్టాండింగ్‌లోనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళెవ్వరూ పట్టించుకోవట్లేదు. దేవుడంటే భయం లేదు. స్కిట్ కోసం ఒక తాపత్రయం లేదు. దేవుడిని మంచిగా ఆరాధిద్దాం అన్న క్రమము లేదు. ఏమీ లేదు. వాళ్ళకి నచ్చిన రీతిలో ఉన్నారు. నేనేమో ఇంత కష్టపడి వచ్చాను. సరే అయిపోయింది. ఆ రోజు నైట్ వరకు గూడా వాళ్ళతో రిహార్సల్ చేయించడానికి గానీ, దేనికి గానీ నాకసల ఒక రకంగా ఒక ముక్కలో తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. మాకొక్కటే ఉంది. మొత్తం అక్కడున్న వాళ్ళలో కొంచెం మంది మేమందరం కూర్చున్న తర్వాత మాకనిపించిందేంటంటే, లేదు లేదు స్కిట్ అంతా తీసుకెళ్ళి చివరకు పెట్టేయాలి. చాలా చివరకు పెట్టేయాలి. ఎంత తక్కువ మంది చూస్తే మనకన్ని తిట్లు తగ్గుతాయి అన్న పొజిషన్‌కొచ్చేసాం. ఎంత తక్కువ మంది చూస్తే అంత తిట్లు తగ్గుతాయి. పాస్టర్ గారు మమ్మల్ని తిట్టకుండా ఉంటారు. కాబట్టి స్కిట్ వెనక్కి పెట్టేయండి లేదా క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాం. అయితే ఇటువంటి పరిస్థితి నాకక్కడ కలిగిన బాధేంటంటే, నాలా ఎవరు లేరు అంటే నాలా ఎవరు లేరు అన్న బాధ కాదు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని అంటే భక్తి లేదు. వాళ్ళ పనులు అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. అక్కడ చూస్తే ఒకళ్ళు ఇద్దరు మాత్రమే దేవుడంటే కొంచెం భయము, దేవుని పని మంచిగా చేయాలి అని ఆశ కలిగిన వాళ్ళు. ఇంక ఎవరిని చూసినా కానీ అక్కడ ఏ విధమైన తాపత్రయం అనేది కనిపించట్లేదనమాట. నేనక్కడ నాకు భయమేసిందేంటంటే, బాధేసిందేంటంటే నాలా వాళ్ళు లేరు అన్న బాధ కన్నా, నాలాంటి వాళ్ళక్కడ లేరు అన్న బాధ ఎక్కువగా ఉంది. మీకు ఈ స్టేట్మెంట్ చాలా బాగా అర్థం కావాలి. నా నాలా వాళ్ళు లేరు అన్న దానికన్నా, నాలాంటి వాళ్ళు అక్కడ లేరు. అంటే నేను బెస్ట్ అని చెప్పట్లేదు. అంటే దేవుడంటే భయం లేని వాళ్ళు అక్కడ ఉన్నారని బాధ కాదు. దేవుడంటే భయముండి ఆయన కార్యానికై ఒక తాపత్రయం ఉన్నవాళ్ళు అక్కడ లేరని నా బాధ. ఏలియా ఉంటాడు. ఏలియా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు నేనొక్కడినే మిగిలాను. ఈ మొత్తం ప్రాంతంలో నేనొక్కడినే మిగిలాను. చంపేయచ్చుగా, లేదంటే నాకెందుకు ఈ జీవితం అన్నట్టుగా నిరాశగా ఒక కొండలోకెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. దేవుడు చెప్తాడు, "నువ్వొక్కడివే లేవు. ఇంకొక చాలా వేల మంది ఉన్నారు. నేను దాచాను. నీ దగ్గర లేరంతే." దానికర్థం అక్కడ ఒక సంఖ్య చెప్తారు. మేబీ 7,000 ఐ థింక్ సో. అంటే అక్కడ రాణి మొత్తం ఆజ్ఞిస్తది. దేవుడి ప్రవక్తలందరిని చంపేయండి అంటే ప్రాణ భయంతో పారిపోతూ ఉంటాడనమాట. అయితే అక్కడ చెప్తారు ఎలైజాకి వచ్చిన పరిస్థితి ఏంటంటే, అతని లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ లేరంతే. ఇక్కడ కూడా అక్కడ చూస్తే వాళ్ళందరూ ఏంటి ఇలా ఉన్నారు అన్నది బాధ కన్నా, దేవునికంటే తాపత్రయం ఉన్నవాళ్ళు యవనస్తులు ముఖ్యంగా చెప్తున్నాను. అంటే పొటెన్షియల్ ఉండి, దేవుని మీద భక్తి, ప్రేమ ఉండి, వాళ్ళు చేయగలిగిన వాళ్ళుండి సంఘంలో లేరు అన్న బాధ ఎక్కువగా అనిపించింది. సరే, మళ్ళీ సెయింట్ జోసెఫిన్ చర్చ్ దగ్గరికి వద్దాం. వాళ్ళు అక్కడ పరలోక రాజ్యంలో ఉండిపోయారు కదా! వాళ్ళ కథ విందాం. అక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు అంటే, "నువ్వే కదేసే ఎన్నో ప్రార్థనలు చేసాం మీ గురించి. మీ సంఘాన్ని బాగుపరచమని ఉపవాస ప్రార్థనలు చేసాం. కన్నీటి ప్రార్థన చేసాం. వాళ్ళలా చెడిపోయారు. కానీ మా పిల్లల్ని నువ్వే కదా కాపాడావు. ఇవన్నీ చేసింది నువ్వే కదా!" అంటే అప్పుడు యేసే చెప్తున్నారు. యేసే డైలాగ్ ఏంటంటే, "మీ పిల్లల్ని సెపరేట్ చేసింది. అంటే లోకంలో చేరక నేను మీ పిల్లల్ని సెపరేట్ చేసింది. వాళ్ళని జ్ఞానవంతులుగా మార్చింది. వాళ్ళని పర్ఫెక్ట్‌గా మార్చింది. వాళ్ళని వర్షిపర్స్‌గా మార్చింది. నేను వాళ్ళని మెరిట్ లిస్టెడ్‌గా లోకానుసారంగా వీళ్ళు ఉన్నతమైన చదువు చదువుతున్నారు. మంచి చదువు చదువుతున్నార్రా! వీళ్ళు టాపర్స్‌రా! వీళ్ళు మంచోళ్ళురా! గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అని ఇంప్రెషన్ మెరిట్ లిస్ట్ ఇచ్చింది. లేదంటే వాళ్ళని బోధకులుగా ఒకళ్ళకి ప్రసంగం చేసే స్థాయిలో వాళ్ళని నిలవబెట్టింది. ఎందుకంటే నా సంఘాన్ని బాగుపరచడానికి నిలవబెట్టాను." మనమేమనుకున్నాం, సంఘాన్ని మార్చు అంటే, దేవుడు ఏదో విధంగా వాళ్ళ హృదయాలను మార్చడానికి అద్భుత కార్యాలు చేస్తాడు అని మాత్రం అనుకున్నాం గానీ, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అవునమ్మా మీరు చెప్పింది నిజమే. మీ ప్రార్థనలు విన్నాను కాబట్టే మీ పిల్లలని నేను ఏర్పరచుకున్నాను. మీ పిల్లల్ని ఈ లోక సంబంధమైన విషయాల్లో చేరకుండా ప్రతిసారి నా పరిశుద్ధాత్మతో వాళ్ళని కాపాడి ఒక చోటకి చేరి చేశాను.
ఈరోజు నీ పిల్లలు లోకం వైపు తిరిగితే, ఈరోజు నీ పిల్లలు లోకానుసారంగా ఉంటే, ఏ విధమైన పరిస్థితుల్లో ఉంటారో నీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడా చేరకుండా 2 చేతులు అడ్డుపెట్టి వాళ్ళని కాపాలి పెట్టింది ఎందుకు అంటే, వాళ్ళని మార్చడానికి ఏదో ఒక రోజు నేను సాధకముగా వాడుకోవడానికి నేను పెట్టాను. కానీ మీరేం చేశారు? చదువని, వాళ్ళతో చేరితే చెడిపోతారని, వాళ్ళతో మారితే అదే అల్లరి జీవితం పాలవుతారని ఏం చేశారు? వాళ్ళని మీరు దూరం తీసుకెళ్ళిపోయారు. మీకు అర్థమవుతుందా? ఒక సంఘం వేరుపరచడానికి, ఒక సంఘం నాశనం అయిపోవడానికి చెడ్డ వాళ్ళు ఎంత కారణమో, మంచి చేయగలిగి ఉండి చేతులు కట్టుకొని వాళ్ళ ఓన్ ప్రొటెక్షన్ కొరకు ఆశించే వారిది కూడా అంతే తప్పు. ఒక వాక్యం ఉంటది. దేవుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే వాళ్ళు నాకు గ్యాదర్ చేయట్లేదో హీఈస్ ఆబ్వియస్లీ స్కాటరింగ్. మీకు అర్థమవుతుందా? ఎవరైతే గ్యాదర్ చేయట్లేదో, అంటే మనుషుల్ని గ్యాదర్ చేయట్లేదో, దే ఆర్ ఆబ్వియస్లీ స్కాటరింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ హెల్పింగ్, యు ఆర్ ఆబ్వియస్లీ స్కాటరింగ్. ఇక్కడ ఏసే చెప్తున్నారు ఏంటంటే, మీ పిల్లల్ని నేను మెరిట్ లిస్ట్‌గా పెట్టాను. మా పిల్లలకి ఇలా మంచి సీట్ వచ్చిందండి. ఎందుకు? ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు చదువుకొని ఆల్ ఓవర్ ఇండియా ఈ ర్యాంక్ వచ్చింది. లేదంటే మా వోడు చాలా మంచి పాటలు పాడతాడండి. ఇలా మిగతా వాళ్ళలో కాదు. ఈరోజు మా పిల్లలు ప్రసంగం చేస్తే చాలామంది వింటారండి. వాళ్ళకి ఉన్న జ్ఞానము నాకు కూడా లేదు. ఈరోజు నా పిల్లలు ఈ లోకానుసారంగా జీవించకుండా దేవుడి వాక్యానికై మోకాళ్ళేసి అరగంట సేపు ప్రార్థన చేస్తున్నారండి. ఇవన్నీ విషయాలు దేవుడు ఈ కృప నీ పిల్లలకి మాత్రమే ఎందుకు చూపించాడు? లేదంటే మీ యవ్వనంలో ఉన్న మీ జీవితానికి మాత్రం ఎందుకు చూపించాడంటే, ఏదో ఒక రోజు చెడిపోయిన ఆ గుంపుని మీరు వెళ్లి బాగుపరుస్తారని మాత్రం ఆయన ఏర్పరచుకున్నారు. అప్పుడు వీళ్ళు అన్నారంట, ఏంటేసయ్యా ఇలా అంటున్నారు? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, వాళ్ళు కూర్చుండే చోట కూర్చోవద్దని నీ వాక్యమే కదా చెప్పింది అన్నారంట. లాజిక్కే కదా. మీకు అర్థమవుతుందా? దుస్తుల ఆలోచన చెప్పున నడవక అంటే, పాడైపోయిన గుంపులో చేరక మీరు అలాగే వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళ మార్గాలు ఫాలో అవ్వకండి, అవన్నీ చేయండి అని నీ వాక్యమే చెప్పింది కదా. మేము అదే కదా మా పిల్లల విషయంలో జాగ్రత్త పడ్డాం. మా జీవితాల్లో అంటే ఆ గుంపులో కొంతమంది యవనస్తులున్నారు, కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. వాళ్ళు చనిపోయారు కదా, ఇప్పుడు హెవెన్‌లో ఉన్నారు కదా. వాళ్ళతో మాట్లాడుతూ ఏంటంటే, మరి ఇలా చేశాం కదా మేము అని చెప్తే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు అని చెప్పిన నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని కూడా చెప్పాను నేను. ఫిలిప్పీయులకి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 15-16 వచనాల్లో చెప్పినట్టుగా, ఈ భయంకరమైన కరప్ట్ అయిపోయిన ఈ లోకానికి ఒక వెలుగులాగా మీరు ఉండాలి అని ప్రకాశించమని చెప్పింది కూడా నేనే. అంటే మీరు ఒక వాక్యాన్ని విన్నారు కానీ రెండో వాక్యం వరకు మీరు ఆలోచన చేయలేకపోయారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఎప్పుడైనా చీకట్లోకి వస్తేనే కదా నువ్వు వెలుగయ్యేది. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈరోజు నా జీవితాన్ని వెలిగించింది ఆయనే, కానీ నువ్వు వెలుగు ఎక్కడిస్తున్నావు? ఆ రోజు మా యొక్క బాధ ఏంటంటే, వీళ్ళని ఎలా మార్చాలి, దేవుని పట్ల ఆసక్తి ఎలా పెంచాలి ఈ గుంపుకి. లేదంటే నేను ఆ చర్చ్ వెళ్తుంటే మాకొక్కటే భయం ఏంటంటే, పాస్టర్ గారు ఆల్టర్ మీద నుంచి మైక్ ఇసిరేయకుండా ఉంటే బాగుండు. ఆ స్కిట్ చూశాక పాస్టర్ గారు ఆల్టర్ మీద నుంచే మమ్మల్ని తిట్టకుండా ఉంటే బాగుండు. ఎంత లాస్ట్లో పెట్టేద్దాం, ఆశీర్వాదం తర్వాతనే పెట్టేద్దాం. అది మా డెస్పరేట్ సిచ్యువేషన్. ఒక తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. ఆ రోజు పడుకున్నప్పటికి నాకు 3 అయ్యింది. నెక్స్ట్ డే యూత్ సండే. నా పరిస్థితి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఏంటి దేవుని పట్ల ఇంత భయం లేకుండా ఎలా ఉన్నారు? వాళ్ళని ఎలా మార్చాలన్న ఆసక్తి కన్నా, దేవునికి భయం ఉన్న వాళ్ళు ఎక్కడో వాళ్ళ పనులు చేసుకుంటూ, వాళ్ళ భక్తిని కాపాడుకుంటూ అక్కడే ఉండిపోయారన్న బాధ ఎక్కువ ఉంది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అమ్మ వెలిగించింది నేనే, నీ పిల్లని ఆశీర్వదించింది నేనే, మీ పిల్లలకి తలంపులు ఇచ్చింది నేనే, కానీ మీరు చీకట్లోకి రాలేదే ఇప్పుడు వెలుగుమగా మారడానికి. మీరు ప్రార్థన చేస్తారండి. ఏమని ప్రార్థన చేస్తాం మనం? ప్రభువా, నా పిల్లల జీవితాన్ని నీలా మార్చయ్యా, లేదంటే నా జీవితాన్ని నీలా మార్చు, నీకు వాడుకోలా చెయ్యి, నన్ను ఆశీర్వదించు, నన్ను నీ అంత జ్ఞానవంతుని చేయి, లేదన్నా నా తలంపులు ఇలా మార్చు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పి నాలా మీ జీవితాన్ని మార్చడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు ప్రార్థనలు చేస్తారు, కరెక్టే. కానీ అదే నేను పాపములో చేరక పవిత్రునై ఉన్నానన్న వాక్యం మాత్రం మర్చిపోయారు కదా మీరు.
హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన అన్ని విధాలుగా శోధింపబడి పాపములో మధ్యలో ఉండి పాపములో చేరక పవిత్రుడై ఉన్నాడంట. ఇప్పుడు తల్లిదండ్రుల బాధ ఏంటో తెలుసా? ఇంత భక్తిగా పెరిగిన పిల్లలు అక్కడికెళ్ళి దేవునికి సంబంధించిన పరిచర్య ఉంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల వీళ్ళ నాశనం అయిపోతారని వీళ్ళ బాధ. ఇది మన క్రైస్తవ సైకాలజీ. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. చాలా హార్ష్గా ఉండొచ్చు యవనస్తులకి ఏంటంటే వాళ్ళు కూడా మీ తల్లిదండ్రులు ఈ యొక్క పరిస్థితులు మీ సిచ్యువేషన్స్ ఇలా ఉంటే రేపొద్దున మీరు కూడా ఎవరిని క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించారన్న మాట మీకు అసలు కష్టం. వీళ్ళ బాధ ఏంటంటే యేసు ప్రభువుల మా పిల్లల జీవితాన్ని మార్చు, అంత ఉన్నతమైన పరిశుద్ధమైన స్థితికి చేర్చు అంటారు. కాకపోతే ఆ గుంపులోకి వెళ్ళి దేవుని స్తుతించే కార్యక్రమంగా మనం ప్రాక్టీస్కి పంపినా, మనం చర్చికి పంపినా అదే గుంపులకు సంబంధించిన వాళ్ళలా వీళ్ళు మారిపోతారేమో. లేదంటే వాళ్ళు చేసే ట్రిక్స్కి, లేదంటే అవును చెడ్డవాళ్ళు చేసే పరిస్థితులకి చెడుతనం జరుగుతూనే ఉంటుంది. అయితే అందులో పడి వీళ్ళు అయిపోతారేమో అని చెప్పి వీళ్ళ యొక్క బాధ. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అసలు మీ పిల్లల మీద మీకు నమ్మకం లేదా? లేదా నా మీద మీకు నమ్మకం లేదా? అందరూ సైలెంట్గా ఉన్నారంట. తల్లిదండ్రులు, యవనస్తులు పొటెన్షియల్ ఉండి దేవుని సేవకి వాడబడకుండా, లేదంటే దానికి దూరంగా ఉండి చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు చాలా నిశ్శబ్దం అయిపోయారంట. మంచి సమరయ స్టోరీ మీకు తెలుసు. చిన్నప్పుడు మాకు ఈ పిక్చర్స్ చూపించేవారు అనమాట. ఇలా అక్కడొకడు పడిపోయి ఉండేవాడు, దెబ్బలతో పడిపోయి ఉంటే ఒక జూయిష్ క్యారెక్టర్ వెళ్ళేది, తర్వాత ఇంకొకడు వెళ్ళేవాడు, లాస్ట్లో గుడ్ సమరిటన్ వచ్చి డాంకీ మీద వచ్చి ఇతని కట్టులకు అన్నీ తీసుకొచ్చి చేసి మంచి స్టోరీ, మంచి సండే స్కూల్ స్టోరీ. ఓకే ఫైన్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు అనిపించింది ఈరోజు వాక్యం ఏం చెప్పాలి దేవా, గుడ్ చర్చ్ అంటే నా గుడ్ సమరిటన్కి కనెక్ట్ అయింది. అక్కడ ఏమవుతుందంటే ఒక పర్సన్ అక్కడ పడిపోయి ఉంటే చాలామంది తోటి, అంటే సేమ్ కాంగ్రిగేషన్, అంటే అతను మనం వీళ్ళు ఒకటే, ఆ ఒకటే ప్రజలు ఉన్న వాళ్ళు చాలామంది వెళ్తారు బైపాస్, అదే రోడ్డు మీద వాళ్ళు పాస్ అవుతారు, కానీ ఎవరికి కేర్ అనిపించదు. అంటే సేమ్, మీకు అర్థమవుతుందా? అంటే ఒకే కాంగ్రిగేషన్, ఒకే జాతి, ఒకే టైప్ ఆఫ్ పీపుల్కి వాడు పడిపోయి ఉన్నాడే వాడిని లేపుదాం, వాడు పడిపోయి ఉన్నాడే వాడిని ఏదైనా హెల్ప్ చేద్దాం అన్న ఆశ ఉండదు. మళ్ళీ దేవుడు ఏం చేయాలంటే సంబంధం లేని వేరే ఎవరినో తీసుకొచ్చి మంచోడిగా, మంచి సమరయుడిగా మళ్ళీ వాడిని చేయాలి. ఇదే విషయం చర్చ్లో ఒక విషయం జరుగుతున్నప్పుడు, సంఘంలో కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు మనకి ఇబ్బంది ఏంటంటే, మనం సొంతగా వాడిని ఆదుకోవడానికి కానీ, మనం దేవుని విషయాలు ఏం చేద్దాం అన్నది కానీ మనకు ఉండదు. మన ప్రార్థనలు ఏంటంటే వాళ్ళు మారిపోవాలి, వాళ్ళ హృదయాలు తిరగబడిపోవాలి. ఇప్పటికీ మన సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఒక చర్చ్లో కానీ ఒక విషయంలో కానీ మనకి అనిపించిన ఒక పాపి కనబడితే మన వాళ్ళని సైడ్ వేసేయడం. మీకు అర్థమవుతుందా? మనం వెళ్ళే ఒక విషయం దగ్గర ఒక సిన్నర్ కానీ ఒక విషయం కానీ ఉంటే మన వాళ్ళు సైడ్ వేసేయడం. ఇది లేటెస్ట్గా మనం న్యూస్ చూసినట్టయితే ఒక టాటూలు వేసుకున్నాడంట ఒకటి, చేతి నిండా నెక్ దగ్గర నుంచి ఇలా చెస్ట్ మొత్తం ఒక టాటూ వేసుకున్నాడంట. అది పాపపు జీవితంలో ఉన్నప్పుడు. ఇప్పుడు యేసును తెలుసుకున్న తర్వాత అదే భయంకరమైన అవతారాన్ని మంచిగా కొంచెం పెద్ద జుట్టు అంతా ముడేసుకుని ఈ టాటూలన్నీ కవర్ చేసుకునేలాగా ఏమంటారు చర్చ్కి వచ్చి కూర్చున్నాడు. అయితే అక్కడ ఉన్న ఎల్డర్స్ అందరూ ఒకసారి అలా చూస్తూ ఏమైనా మొత్తం అన్ని కవర్ చేసుకున్నాడు సాధ్యమైనంత వరకు. ఏదో కొంచెం కనబడిందంట, ఒక 5 సెంటీమీటర్స్ టాటూ కనబడితే, నువ్వు ఇలా టాటూలు వేసుకున్నవాడువా, నువ్వు ఇలాంటి జీవితం కలిగిన వాడువా, నీలాంటి అపవిత్రుడికి ఇలాంటి పరిశుద్ధమైన స్థలంలో చోటు లేదు అని చెప్పి వాడిని అందవిహీనంగా చూడడం, లేదంటే చాలా ఇబ్బందిగా చూడడం స్టార్ట్ చేశారంట. మన క్రైస్తవులకి ఎటువంటి పరిస్థితి అయిపోయిందంటే, మన భక్తి, మన ప్రేమ, మన పిల్లలు జాగ్రత్తగా ఉన్నారా లేదా, మన జీవితం జాగ్రత్తగా ఉందా లేదా అని మాత్రం సరిపోయింది. కానీ ఎటువంటి వాళ్ళ దేవునికి ఏ విధంగా ఉపయోగపడదామో, లేదంటే ఎటువంటి అభిప్రాయమో, మనకున్న అభిప్రాయం ఏంటంటే వీడు పాపిని పాపిగా వదిలేస్తే లెక్క చెప్పాల్సింది నువ్వే. తెలుసా నీకు ఆ విషయం? ఎజికియల్లో ఉంటుంది ఈ మాట. ఒక పాపిని చూసి హాయ్ పాపి వెరీ గుడ్ అన్నావు అనుకో, నువ్వు లెక్క చెప్పాలి. అదే పాపిని నువ్వు వాడితో కలిసి వాడిని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తే వాడు వినకపోతే అప్పుడు వాడిది పూచి, అంతవరకు నీదే పూచి. ఈ పరిస్థితుల్లో ఉండగా దేవుడు అడుగుతున్నాడు, నా మీద నమ్మకోలేదా, మీ పిల్లల మీద నమ్మకోలేదా?
మీ భక్తిని కాపాడనుకున్నందుకు, లేదంటే నా మీద మీరు విశ్వాసం ఉంచినందుకు పరలోక రాజ్యంలో ఎంట్రీ ఇస్తున్నాను, వచ్చి ఉండండి. కానీ మిమ్మల్ని చూసి బలా మంచి దాసుడా, మంచి పోరాడితివి అని కాంప్లిమెంట్స్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్తున్నాడంట అక్కడ దేవుడు. ఈరోజు మన పరిస్థితి ఎటువంటి కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందంటే, వి ఆల్వేస్ ట్రై టు అడ్రస్ ది ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఎలా. అసలు దేవుడు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ని అడ్రస్ చేయమని, లేదంటే ప్రాబ్లం నలుగురితో చెప్పి డీల్ చేయమని ఎప్పుడు చెప్పలే. నువ్వు ప్రాబ్లంకి ఏ విధంగా మారగలవు అది మాత్రం ఆలోచించమని చెప్పాడు. ఈరోజు సంఘంలో ప్రేమలు తగ్గిపోతున్నాయి. అక్కడ ఈరోజు వాక్యం సార్ ఎఫెసీలో 4:1-4 ఏం చెప్తుందంటే, మీరు ప్రశాంతతతో ఒకరినొకరు ఒక కోఆర్డినేషన్లో ఉండండి. ఒకటే సోలు, ఒకటే స్పిరిట్, ఒకటే చర్చ్, ఒక్కడే దేవుడు. ఇంకా కిందకు వస్తే ఒకటే బాప్తిజం, అందరికీ ఒకే మూలం, ఒకటే స్పిరిట్. ఈ ప్రేరణ, ఈ భావము చెడిపోతున్న వాళ్ళకి ఎలాగే ఉండదు. కానీ యేసు ప్రేమ ఎరిగిన వారు మాత్రమే ఏదైనా చేయగలరు. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ప్రసంగం అంతా ఒక పాస్టర్ గారు చేస్తున్నారండి చర్చ్లో. ఈ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత అడుగుతున్నాడు, ఇప్పుడు చెప్పండి, మీరైతే ఏం చేస్తారు మీ సంఘాన్ని బాగుపరచడానికి? మీరైతే ఆ గుంపులో ఉంటే ఏం చేస్తారు ఇప్పుడు మీ చర్చ్ని బాగుపరచడానికి? మీ పిల్లలకి ఒకరోజు ఒక ఎగ్జామ్ ఉందంటే చర్చ్ మానిపించేసి పంపించేస్తావా? మీ పిల్లలకి, లేదంటే నీకు ప్రత్యేకంగా నీకు ఒక ఫ్రెండ్స్ని కలవాలంటే ఆదివారం వెళ్ళిపోతావా? ఒక కార్యక్రమం చేయాలంటే ఆదివారం వెళ్తావా? ఒక పెళ్ళి ఉందంటే వెళ్తావా? మీ పిల్లలకి ఆ రోజు కాలేజ్ పెట్టాడంటే వెళ్ళు, పంపిస్తావా? పంపుతాం కదా. అంటే మీ పిల్లలు చదువు విషయంలో డిస్టర్బ్ కాకూడదు. ఒక ఆదివారం పోయినా వాళ్ళకి అది మంచిదే, కాదని అనట్లేదు. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళు కరెక్ట్గా ఉండాలి, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, వాళ్ళ కష్టపడే జీవితంలో వాళ్ళు మనలా శ్రమ పొందకూడదు అని తల్లిదండ్రుల ఉద్దేశం. అవును, మరి అదే ఆసక్తి దేవుని సంఘానికి విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుంది? సంఘం సంపూర్ణమగుటకు యేసుక్రీస్తుకు సంబంధించిన జ్ఞానము, మూలము, ఐక్యత ఒకేలా ఉంటేనే సంపూర్ణమగుతారు అని చెప్తుంది బైబిల్. ఏ రకంగా మీరు యవనస్తులు, మీ పిల్లలు దేవునికి సంబంధించిన జ్ఞానమును పొందుకొని సంఘానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు? లాస్ట్లో ఎండింగ్లో ఒకే ఒక్క మాట చెప్పాలంటే 2 తీసుకోండి అందరూ. నీకు మీ మీద, మీ పిల్లల మీద నమ్మకం లేదా? యేసయ్య మీద నమ్మకం లేదా? మీరు దాక్కుని మీ యొక్క భక్తికి సంబంధించి మీరు లోకానుసారమైన మెరిట్ లిస్ట్, ఎగ్జామ్స్ అవి మాత్రమే చూసుకుంటూ దూరంగా ఉండి మీరు చర్చ్ యాక్టివిటీస్లో పాల్గొనకుండా సంఘ డెవలప్మెంట్కి, లేదంటే నలుగురికి ఆదర్శంగా ఉండడానికి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం మీ మీద, మీ పిల్లల మీద మీకు నమ్మకం లేకనా, దేవుని మీద నమ్మకం లేకనా? నేను 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వస్తాను. లిటరల్గా 1.5 గంట కోసం నేను 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వస్తాను స్టాండింగ్లో. అక్కడే ఉన్న రాజమండ్రిలో ఏం ఆపుతుందో నాకు అర్థం కాదు వాళ్ళకి రావడానికి. నేను 4th ఇయర్ ప్లేస్మెంట్ ఫేజ్లో ఉన్నాను. ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన వాళ్ళందరికీ మరి అంత ఐసీయూ ఆపరేషన్స్ ఏముంటాయో నాకు అర్థం కాదు. ఒక 2, 3, 4, 5, 7 కిలోమీటర్స్ రావడానికి. ఇది తల్లిదండ్రులు యవనస్తుల మీద చేస్తున్న ఒక సైకలాజికల్ అపోహ నన్ను అడిగితే. ఇంకా రెండవదికి పోతే, ఫస్ట్ చెప్పినట్టుగా నమ్మకం అయితే, రెండవది చెప్తే లోకానికి వెలుగై ఉండాలి. చీకటి ఉంది కదా నేను ఇక్కడే ఉంటాను అనుకునే బదులు ఆయన వెలిగింపకపోవడమే బెటర్ నన్ను అడిగితే. కాబట్టి పేరెంట్స్ని ఎలాగన్నా మనం మార్చలేం. ఒకటి కాకపోతే 100 చెప్తారు. మీ మైండ్ సెట్ అన్నా మార్చండి. ఒక పాపి అని అక్నాలెడ్జ్ చేసి మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు వాడికి సహాయం చేయడానికి, వాడిని ఏ విధంగా రప్పించాలో మీ కోపం, అన్ని ఫీలింగ్స్ పక్కన పెట్టి పుట్ యువర్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఇన్ టు వర్షిపింగ్ గాడ్.
దేవుని స్తుతించడానికి నువ్వు మాత్రమే స్తుతించబద్దుడివై లేవు. సంఘం అంతా స్తుతించబద్దుడివై ఉంది. వాళ్ళందరికీ సహాయం చేయడానికి పుట్ యువర్ మాక్సిమం ఎఫర్ట్స్. మీరు ఎన్ని చదువులకెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా తిరిగి మళ్ళీ దేవుని స్తుతించడానికి ఒక చోట చేరడానికి మీరు ప్రయత్నం చేసి, ఆయన్ని కలిసి మంచి క్రమంలో అందరినీ చేర్చేలాగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.